నమస్తే, వెల్కమ్ టు హెల్త్ వన్. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో యునానీ వైద్య నిపుణులు డాక్టర్ సత్య ఉన్నారు. వారితో మాట్లాడతాం. మేడం నమస్తే. నమస్తే. మన యునానీ వైద్య విధానంలో థెరపీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో మనం ఒక ప్రాబ్లం గురించి కూడా మాట్లాడుకున్నాం, బొల్లి. ఇది మేజర్ ప్రాబ్లమే. అయితే ఈ డైట్ థెరపీలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? అయితే ప్రతి డిసీజ్లోనూ మాకు ఎలా అయితే డిఫరెన్సెస్ ఇట్లా డివైడ్ చేస్తుందో, అంటే ఐ మీన్ టు సే డైటోథెరపీ, తర్వాత రెజిమినల్ థెరపీ అండ్ ఫార్మకోథెరపీ. బొల్లిలో ఫస్ట్ మనము డైటోథెరపీ గురించి తెలుసుకుందాం. అయితే ఈ డైటోథెరపీలో ఏంటంటే ముఖ్యంగా బొల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే 98% మాకు ఎవరికైతే తగ్గిపోతుందో బొల్లి అన్నది, ఈ 98%లో 80% వాళ్ళు తగ్గిందంటే తగ్గింది, అటే వెళ్ళారు కానీ మళ్ళీ తిరిగి రాలా. బట్ 20% వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారనమాట. వీళ్ళు ఎందుకు తిరిగి వస్తున్నారు ఇలా అని మేము ఒకటి స్టడీ చేసామన్నమాట. స్టడీ చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే, 1 బనానా, 2 పానీపూరి, 3 చక్కెర. ఈ 3 తీసుకుంటున్న వాళ్ళకి అది మళ్ళీ రిపీట్ అవుతాం. అందుకే మా దగ్గరకు వచ్చే సత్య యునానీ హెల్త్ కేర్కి ఎంతమంది అయితే విటిలిగో పేషెంట్స్ వస్తారో వాళ్ళందరికీ మేము ఒకటే చెప్తూ ఉంటాం, మీరు ఎవ్వరు కూడాను మళ్ళీ ఈ బనానా కానీ, తర్వాత పానీపూరి కానీ, లేదంటే చక్కెర కానీ అసలు టచ్ చేయకండి అని చెప్తుంటాం. మా దగ్గర ఉన్న పేషెంట్స్ ఎవరైతే అప్పుడు అండర్ ట్రీట్మెంట్ ఉంటారో, తగ్గిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అన్నీ తీసుకోవచ్చు. ఎవరైతే అండర్ ట్రీట్మెంట్ ఉంటారో వాళ్ళకి ఎవరికి కూడాను మేము నాన్ వెజ్ అస్సలు ముట్టడానికి వీల్లేదు అని చెప్తాం. దే షుడ్ నాట్ టేక్. వచ్చే వాళ్ళకి మేము ప్రత్యేకించి చెప్తాం కూడా, మీకు నాన్ వెజ్ కావాలా, మచ్చ తగ్గాల, ఈ రెండిట్లలో ఏదో ఒకటే, రెండు సాధ్యం కాదు. మచ్చ తగ్గాలి అంటే నాన్ వెజ్ కంప్లీట్గా వదిలేయాల్సిందే. తగ్గిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళు అప్పుడప్పుడు ఏమన్నా తింటే ఏం కాదు. ఎన్ని రోజులకు ఒకసారి తినొచ్చు? ఎవరైనా కానీ వారం 10 రోజులకు ఒకసారి తినాలి. అంతేకాని రోజు తింటే కనుక ఆరోగ్యం ఎవరికైనా దెబ్బతింటుంది. సో నాన్ వెజిటేరియన్స్ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ కూడాను వారానికో 10 రోజులకో ఒకసారి తినాలి. ఓకే. అది కూడా ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెనిన్సులర్ కంట్రీ కాబట్టి, ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఫిష్ మాత్రమే తినాలి. వాళ్ళు అసలు చికెన్ మటన్ తినకూడదు. చికెన్ మటన్ తిన్నారు అంటే చాలు ఇక్కడ ఆరోగ్యాలు దెబ్బతినడం మొదలెడుతుంటాయి. పూర్వకాలంలో కూడా చూడండి, మీరు ఎక్కడైతే మీరు మన రామాయణ మహాభారతాల్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా చూస్తే కనుక మీకు ఎక్కడ కూడాను కోళ్ళు మేకలు వర్ణం లేదు. అంటే మహాభారతంలో కూడాను చేపల వాళ్ళు ఉన్నారు, అవునా కదా? సత్యవతి గారు ఇవన్నీ అదే కదా స్టోరీస్, మహాభారతం స్టోరీస్. సత్యవాణి. సో వీళ్ళందరి ఇది ఏదైతే ఉందో మీకు చేపల ప్రస్తావన ఉంది, హంటింగ్ ప్రస్తావన ఉంది, అడవిలో వీటిని వేట గురించి ప్రస్తావన ఉంది, వాటిని తినడం ఉంది. కానీ ఇలా కోళ్ళు ఇవి లేవు అసలు ఎక్కడ. ఈవెన్ ఖురాన్లో తీసుకున్నా కానీ ఎక్కడ కూడాను కోడి ప్రస్తావన లేదు అక్కడ. ఇంకా చెప్పాలి అంటే అసలు కోళ్ళు తినడం మొదలెట్టింది ఐ థింక్, అంటే సమ్ నాలెడ్జ్ నాకు కూడా అంత పర్ఫెక్ట్గా తెలియదు, బట్ 65 నుంచి అయితే స్టార్ట్ అయిందని తెలిసింది. అందుకనే దానికి చికెన్ 65 అనే పేరు వచ్చింది. సో అంటే మొన్న స్టార్ట్ అయింది అది, అంతేకాని అంతకుముందు లేదు అది. ఇన్ పర్టికులర్లీ మన ఇండియన్స్కి అసలు అది సూట్ అవ్వదు. సో ఎప్పుడో ఒకసారి ఏ ఫంక్షన్లోకి వెళ్ళి మీరు ఒక 3 పీస్ తింటే ఏం కాదు చికెన్ అన్నది. మటన్ అన్నది కూడా అంతే, ఎప్పుడో ఒకసారి మీరు ఎక్కడైనా ఫంక్షన్లోకి వెళ్ళి ఒక పీస్ తింటే ఏం కాదు. మీరు ఇంటికి తెచ్చుకోకండి అంటాను నేను. ఓకే. ఇంటికి ఎప్పుడు కూడాను ఫిషే తెచ్చుకోవాలి మీరంతా, ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉంటారో. నాన్ వెజిటేరియన్స్ కూడా ఎలా తినాలి అంటే వారి పనిని బట్టి తినాలి. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ నాన్ వెజిటేరియన్స్ డూ మోర్ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే. ఫిజికల్ యాక్టివిటీ తినకుండా వాళ్ళకి నాన్ వెజ్ తినే అధికారం లేదు. అందుకే కదా హిందూయిజంలో చూడండి 4 వర్ణాలు ఏవైతే డివైడ్ చేశారో స్వామి, అంటే బ్రాహ్మిన్స్, తర్వాత క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్ అని చెప్పి 4 వర్ణాల కింద డివైడ్ చేశారు. వర్ణాలు అంటారు, అవి కులాలు కాదు అవి. ఆ వర్ణాలు ఏవైతే 4 కింద డివైడ్ చేశారో మన హిందూయిజంలో, బ్రాహ్మిన్స్కి వైశ్యాస్కి నాన్ వెజ్ తినకూడదు అన్నారు. ఇప్పుడు నేనే బ్రాహ్మిన్ని, నేను మాటలు చెప్పడం తప్పించి వేరే పని లేదు, నాకెందుకు నాన్ వెజ్? అంటే ఫిజికల్ యాక్టివిటీ లేదు కదా, సో ఐ షుడ్ నాట్ ఈట్. అలాగే వైశ్యాస్ ఎవరైతే ఉంటారో ఆల్ బిజినెస్ పీపుల్ కమ్ అండర్ దట్, అంతే కదా. సో బిజినెస్ పీపుల్ అంటే ఒక దగ్గర కూర్చొని బిజినెస్ చేస్తుంటారు వాళ్ళు. అవును. వాళ్ళకెందుకు మరి నాన్ వెజ్?
ఫిజికల్ యాక్టివిటీ లేదు కదా. ఓకే. అందుకని హిందూయిజంలో వీళ్ళిద్దరికీ మరి ఆపేశారేమో అని నేను అనుకుంటుంటాను. అంటే యునానీ పరంగా ఆలోచిస్తే కనుక, సైన్స్ పరంగా అలా యునానీ అంటేనే సైన్స్ కదా, యునానీ మెడిసిన్ అంటేనే సైన్స్. సో అదే మిగతా ఇద్దరు ఎవరు, క్షత్రియస్, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. యుద్ధం చేయడం అంటే చిన్న విషయం. ఒక పోలీస్ మ్యాన్, ఒక ఆర్మీ మ్యాన్ ఎంత కష్టపడతారు వాళ్ళు. మరి వాళ్ళకి ఖచ్చితంగా నాన్ వెజ్ కావాలి వాళ్ళకి, అంటే టు హ్యావ్ ఎక్స్ట్రా ఇది ఎనర్జీ. అలాగే ఈ శూద్రాస్ అంటే ఆల్ వర్కింగ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో హార్డ్ వర్క్ చేసే వాళ్ళందరూ శూద్రాస్లోకి వస్తారు. వాళ్ళకు కూడా నాన్ వెజ్ కావాలి, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి. సో అలా డివైడ్ అయింది మన హిందూయిజంలో. ద సేమ్ వే మీకు ఏదైతే మీరు చూస్తే కనుక వర్క్ని బట్టే ఫుడ్ తీసుకోవాలి, అంతేకాని దీన్ని బట్టి కాదు. సో అలాగే బొల్లి ఏదైతే ఉందో, బొల్లిలో కూడా ఏంటంటే మీకు మనం ఆల్రెడీ చదువుకున్నాం దానిలో, అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ఏమని, వైట్ ప్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవి మెయిన్గా ఫామ్ అవ్వడానికి కారణము బల్గం. సో స్మాల్ ఇంటెస్టైన్స్, లివర్, ఈ రెండిటి యొక్క డీరేంజ్మెంట్ వల్లే బొల్లి వస్తుంది అని ఒక అనుకున్నాం మనం అది. అయితే దాంట్లో మెయిన్గా ఏమవుతుంటుందంటే ఈ ఫ్లెమ్ అనేది ఏదైతే ఉందో, బల్గం అనేది ఏమవుతుందంటే బాడీలోకి ఎక్కువగా అబ్జార్బ్ అయిపోతుంది. దాన్ని ఏమంటారంటే కువ్వతే ముగయ్యర అంటారు. దాని వర్డ్ యునానీ మెడిసిన్లో, అంటే లోపలికి అబ్జార్బ్ చేసుకునే ఒక పవర్. ఈ అబ్జార్బ్ చేసుకునే పవర్లో లోపం ఉంటుందన్నమాట. లోపం ఉండడం వల్ల ఏమైపోతుందంటే లోపలికి ఇది ఏం చేస్తుందంటే ఈ ఫ్లెమ్ బల్గం ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటుంది, సౌదా తక్కువగా తీసుకుంటూ ఉంటుంది. సౌదా తక్కువైపోవడం వల్ల, ఫ్లెమ్ ఎక్కువైపోవడం వల్ల, బల్గం ఎక్కువైపోవడం వల్ల, బల్గం కలర్ వైట్గా ఉండడం వల్ల వైట్ ప్యాచెస్ వస్తాయి. సో మేము ఎప్పుడైతే దాన్ని కరెక్ట్ చేస్తామో తగ్గిపోతుంది. అంటే యునానీ మెడిసిన్ ఈజ్ వెరీ సింపుల్, పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు ఇక్కడ. 2+2 = 4 అది అంతే. అది ఇంకా దానిలో వేరే మార్పు ఏముంటుంది. 3000 సంవత్సరాల క్రితం కూడా 2+2 = 4. ఇప్పుడు కూడా 2+2 = 4. ఫ్యూచర్లో అడిగినా అదే ఉంటుంది. సో అలాగే అంటే ఇంగ్లీష్ మెడిసిన్లో మోడర్న్ కాన్సెప్ట్ ఏంటంటే నిన్న చెప్పిన వర్డ్ ఇవాళ మారిపోతుంది. ఇప్పుడు మొన్న కోవిడ్ వ్యాక్సినేషన్ అన్నది వండర్ఫుల్ అన్నారు, ఈరోజు అది దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అది మంచిది కాదు అంటున్నాం. బట్ యునానీ మెడిసిన్ ఆ రోజు కూడా మేము కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవద్దు అని చెప్పాము, ఈరోజు చెప్తున్నాం. సో ఇప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ ఎవరైతే ఇదవుతున్నారో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల కూడా, అంటే అనుకోకుండా మధ్యలో వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను, చాలామంది ఇబ్బంది పడుతున్నారు దానివల్ల, కాంప్లికేషన్స్. దానివల్ల ఎవరెవరైతే కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నారో వాళ్ళందరూ సిఆర్పి ఒకటి, హోమోసిస్టిన్ లెవెల్స్ ఒకటి, ఇవి 2 కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అవన్నీ కూడా ఈ మధ్య చాలామందికి ఎలివేటెడ్గా ఉంటున్నాయి. అంటే ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నందువల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఎవరికైతే కాంప్లికేషన్స్ వస్తున్నాయో అవి రాకుండా ఉండాలి అంటే కనుక బురాస్ అని ఒక జ్యూస్ ఉంటుంది మా దగ్గర. బురాస్ అనేది నేపాల్ నేషనల్ ఫ్లవర్ జ్యూసా, దాని హెల్త్ డ్రింక్ అనమాట. అది మనం ఎక్కడ ఎలా అయితే మామిడి పండు రసం తాగుతామో ఇక్కడ, అలా వాళ్ళు అది తాగుతారు. సత్య యునానీ హెల్త్ కేర్లో మా సెంటర్స్లో దొరుకుతాయి. సో ఈ బురాస్ జ్యూస్ కనుక తాగినట్టయితే కనుక మీకు అది ప్రివెంట్ చేయొచ్చు అనమాట. కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి తీసుకున్న దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ని, సైడ్ ఎఫెక్ట్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో బొల్లి ఏదైతే ఉందో, ఈ బొల్లి అన్నది ఏం చేద్దామంటే మనం ఎంతమంది అయితే పేషెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ మేము యూజువల్గా కీరా, దోసకాయ అవి ఖచ్చితంగా మానేయాలి అంటాం. అయితే ఈ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా బాగా చూస్తున్నారు. అవును, ముఖ్యంగా యుఎస్ వాళ్ళు చాలా ఎక్కువగా చూస్తున్నారు. అయితే యుఎస్ అండ్ యూకేలో మీకు వాళ్ళకి జుకినీ అని బాగా దొరుకుతుంది, అది మనకి ఇక్కడ దొరకదు. ఆ జుకినీ ఏదైతే అక్కడ బాగా దొరుకుతుందో అది కూడా తినకూడదు వాళ్ళు. సో ఇవి ఒకటి. అక్కడ పార్స్లీ అని కూడా దొరుకుతుంది, ఇక్కడ దొరకదు. సో పార్స్లీ వాళ్ళు తినకూడదు అక్కడ. ఇక్కడ టమాటాలు తినకూడదు, అక్కడ వాళ్ళు టమాటాలు తినచ్చు, ఎందుకంటే స్వీట్ టొమాటోస్ దొరుకుతాయి వాళ్ళకి అక్కడ. మనకు ఆ స్వీట్ టొమాటోస్ ఇక్కడ దొరకవు. అంటే యునానీ మెడిసిన్లో ఏంటంటే డైటోథెరపీ వారి వారి యొక్క పర్సనల్ దీని మీద ఎవరికి వారికి ఎవరి హ్యాబిటేట్ని బట్టి వాళ్ళకి మారిపోతూ ఉంటుంది. అది చెప్పడానికి నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఎవరి లైఫ్ స్టైల్, క్లైమేట్ డిఫరెన్సెస్, జియోగ్రఫికల్ డెమోగ్రఫిక్ ఇది కూడా ఉంటుంది, ఇంపాక్ట్ కూడా దాని మీద ఉంటుంది అనమాట. సో అందుకని వారి వారికి దానికి సపరేట్గా చెప్తాం అనమాట. బట్ ఓవరాల్గా చెప్పేది ఏంటి అంటే వాళ్ళు పాలు బాగా వాళ్ళు తగ్గించేయాలి. ఒకవేళ చిన్నపిల్లలు అయితే మాత్రమే 1 కప్పు పాలు తాగాలి. పెద్దవాళ్ళందరికీ కూడాను మేము ఎవరికైతే పాల అవసరం ఉండదో వాళ్ళకి ఓన్లీ మజ్జిగ మాత్రమే తాగమంటాం మేము. అంటే ఆవు పాలు మాత్రమే తీసుకోవాలి. అసలు యాక్చువల్గా బఫెలో మిల్క్కి మేము ఎగెయిన్స్ట్, అసలు తాగకూడదు ఎవరు, అసలు ఓన్లీ ఆవు పాలు మాత్రమే తాగాలి. ఆ కౌ మిల్క్ కూడా దాన్ని పెరుగు చేసుకొని, మజ్జిగ చేసుకొని, డైల్యూట్ చేసుకొని మజ్జిగ తాగాలి.
మజ్జిగ మాత్రం ప్రతి ఒక్కరూ కంపల్సరీ తాగాలి. ఎప్పుడు కూడాను ఇండియన్స్ మజ్జిగ అన్నది ఆపకూడదు, అదొకటి. అండ్ ఏదైతే మేము డైట్ చార్ట్ వాళ్ళకి ఇస్తామో ముఖ్యంగా వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే 8:30 కల్లా పడుకోవాలి. 8:30కే ఎందుకు పడుకోవాలి అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చేసుకుందాం. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.